గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లేడీస్. ఈరోజు నుంచి మనం అప్డేట్స్ అనేవి డెవలప్మెంట్ లాగే ఉండాలి, డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు నేను కొన్ని డెవలప్మెంట్స్ చెప్తాను, వాటిల్ని మీరు క్షుణ్ణంగా ఆలోచించండి. నేను చెప్పేది పూర్తిగా వినండి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ విషయం ఏంటంటే, మన కిబోవాలు, నా మీద అభిమానం ఉన్నవాళ్ళు, మంచి అభిప్రాయం ఉన్నవాళ్ళు, అభిమానం ఉన్నవాళ్ళు, నాతో కలిసి నడవాలనుకునే వాళ్ళు చాలామంది ఇప్పుడు ఇందులో ఉన్నారు. కాబట్టి వారికి మారాలని సిద్ధంగా ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. మనకి వ్యతిరేకంగా ఏ వాయిస్ వచ్చినా, మనకి వ్యతిరేకంగా ఏ వీడియోలు వచ్చినా, మనకి వ్యతిరేకంగా ఏ కామెంట్స్ వచ్చినా దాని గురించి మీరు ఎక్కడా స్పందించవద్దు. ఎందుకంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి తప్ప మనకి వ్యతిరేకంగా ఉన్న వాటి గురించి స్పందించి మన టైం పాడు చేసుకోవద్దు. అలా పాడు చేసుకునే వారు ఎవరో తెలుసా? పని తక్కువ ఉన్నవాళ్ళు, తను చేస్తున్నటువంటి పని సక్సెస్ అవదనేటువంటి భయం ఉన్నవాళ్ళు, తన చుట్టూ ఉన్నవాళ్ళు దూరంగా పోతారనుకునేటువంటి భయం ఉన్నవాళ్ళు అవి చేయాలి. కాబట్టి అలా మన కుటుంబంలో ఎవరు ఉంటారని నేను అనుకోవట్లేదు, ఉండరు. కాబట్టి మనం ఎవరిని విమర్శించడం అనేది వద్దు. ఈ రోజు నుంచి ప్రతిదీ డెవలప్మెంట్ ఒక్కోటి వస్తూ ఉంటుంది. మనం 2 స్టేట్స్కి 2 దిశానిర్దేశం చేసే కమిటీలు తీసుకున్నాం. వారిలో కూడా ఎవరు పర్ఫెక్ట్ పనిచేస్తారనే దాన్ని మళ్ళీ మన కిబో కుటుంబం అంతా కూడా తెలుసుకుంటుంది. అలా బాగా మన కోసం పనిచేస్తున్న వాళ్ళని మనం ఇంకా ముందుకు తీసుకెళ్దాం. అలాగని వాళ్ళనేమి ఇబ్బంది పడడం లేదంటే ఇంకోటి చేయొద్దు. బాగా పనిచేస్తున్నారు డాడీ అని మీరు అనుకున్న వారిని ఇంకా ముందుకి, ఇంకా పై పదవులకు తీసుకెళ్దాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది నా రిక్వెస్ట్. విమర్శలకి స్పందించవద్దు. పని చేసుకోవాలనుకున్నాడు ఇదేది పట్టించుకోడు. మనకు బోల్డ్ పని ఉంది, మనకు బోల్డ్ భవిష్యత్తు ఉంది, మనం చేసిన డిజైన్లో బోల్డ్ అంత స్పేస్ ఉంది. రండి, యాజ్ ఇట్ ఈజీగా పని చేసుకుని తప్ప విమర్శలు వద్దు. విమర్శించే వారికి విమర్శ తప్ప మరో పని ఉండదు. లేదా ఆ విమర్శ చేస్తున్న వాళ్ళు వేరే పని చేసుకుంటూ మిమ్మల్ని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్తుంటారు. వాళ్ళు డబ్బులు ఇచ్చి పని చేసుకుంటారు, ఏదో ఒక చాయిస్ చూసుకుంటారు వాళ్ళు. కానీ మిమ్మల్ని వేరే దీంట్లో ట్రాక్లో తీసుకెళ్ళిపోతారు. అలాంటి స్పందించవద్దు. మనకు అందరూ మన వాళ్ళే, అందరూ కావాలి. కిబోలో ఉన్న 50 లక్షల మందిలో ప్రతి కుటుంబం కూడా మన ఫ్యామిలీయే. కాబట్టి మనం వారితో సఖ్యతగానే ఉండాలి. ఒకవేళ తప్పుగా ఎవరైనా మాట్లాడినా మన కుటుంబం అనే భావం కలిగి దాన్ని విడిచిపెట్టేయండి. ఇప్పుడు నేను చెప్పేది వినండి.